రేవంత్ రెడ్డి పాపం తగిలి పతనమైతవో రేవంత్ రెడ్డి పరిపాలన పాడుగాను రేవంత్ రెడ్డి పాపం తగిలి పతనమైతవో రేవంత్ రెడ్డి. దయచేసి రైతన్నలంతా నేను ఇక్కడి నుంచి చెప్తా, నీ పరిపాలన పాడుగాను రేవంత్ రెడ్డి. మీరెందుకు మైకులు మీరు బంద్ చేయరు, మీరు మైకులు ఇవ్వరు వాడకురే బాబు. రైతన్నలందరూ ఈ వేదిక కింద సల్లా కూర్చున్న రైతన్నలంతా నేను ఇక్కడి నుంచి చెప్తా, మీరు అక్కడి నుంచి చెప్పాలి. నీ పరిపాలన పాడుగాను పాపం తగిలి పతనమైతవో నీ పాలన పాడుగాను పాపం తగిలి పతనమైతవో బుల్డోజర్ల ముఖ్యమంత్రి భూకబ్జాల ముఖ్యమంత్రి బుల్డోజర్ల ముఖ్యమంత్రి భూకబ్జాల ముఖ్యమంత్రి అరే బుల్డోజర్ల ముఖ్యమంత్రి భూకబ్జాల ముఖ్యమంత్రి బుల్డోజర్ల ముఖ్యమంత్రి భూకబ్జాల ముఖ్యమంత్రి కొట్టిదారి ముఖ్యమంత్రి కట్టి తిన్న ముఖ్యమంత్రి ఈదారి ముఖ్యమంత్రి గట్టి చిన్న ముఖ్యమంత్రి అరే నీ పాలన పాడుగాను రేవంత్ రెడ్డి పాపం తగిలి పతనమైతవో. రేవంత్ రెడ్డి. తెలంగాణను గిట్లనే మోసం చేసిండా, ఒక్క తీరే మోసం చేసిండా, ఒక్క తీరే మోసం చేసిండా రేవంత్ రెడ్డి? చెప్పాలి, ఒక్క తీరు చేసిండా మోసం? మూసీ నది మురికి గడిగి ముత్యమోలే చేస్తానంటే, మూసీ నది మురికి గడిగి ముత్యమోలే చేస్తానంటే, ఆశపడ్డ పేద ప్రజల ఇండ్లు గూలగొట్టిన దొంగ, భూకంపాలొస్తేనన్న జ్ఞాపకాలు మిగులుతాయి, భూకంపాలొస్తేనన్న జ్ఞాపకాలు మిగులుతాయి. నువ్వు బుల్డోజర్లు పెట్టి వెలుగు మట్ల మింగినావు, అరరే నిన్ను మింగే రోజులస్తాయో, రేవంత్ రెడ్డి కూలిపోయే కాలం వస్తదో, రేవంత్ రెడ్డి నిన్ను మింగే రోజులస్తాయో, రేవంత్ రెడ్డి కూలిపోయే కాలం వస్తదో. రేవంత్ రెడ్డి. మీరు మళ్ళా కోరస్ వాడాలి. రైతన్న ఉన్నారా అన్న, ఈ వాటర్ ప్యాకెట్లు ఇసిరేయకండి, మీరు మళ్ళా కోరస్ వాడాలి. ఇప్పుడు నేను చెప్తా అన్న, మూసీ నది మురికి గడిగి ముత్యమోలే చేస్తానంటే, ఆశపడ్డ పేద ప్రజల భూమి గుంజుకున్న దొంగ, భూకంపాలొస్తేనన్న జ్ఞాపకాలు మిగులుతాయి. నువ్వు బుల్డోజర్లు పెట్టి ఊళ్ళకూళ్ళు మింగినావు, అరరే నిన్ను మింగే రోజులస్తాయో. అన్న ఇటు కూడా మీరు చెప్పాలి, నిన్ను మింగే రోజులస్తాయో, కూలిపోయే కాలమొస్తదో, కూలిపోయే కాలమొస్తదో. బుల్డోజర్ల ముఖ్యమంత్రి భూకబ్జాల ముఖ్యమంత్రి బుల్డోజర్ల ముఖ్యమంత్రి భూకబ్జాల ముఖ్యమంత్రి అరే అత్తాదారి ముఖ్యమంత్రి కట్టి తిన్న ముఖ్యమంత్రి ఈదారి ముఖ్యమంత్రి గట్టి చిన్న ముఖ్యమంత్రి మూసీ నది మురికి గడిగి ముత్యమోలే చేస్తానంటే, ఈ నది మురికి గడిగి ముత్యమోల చేస్తానంటే, ఆశపడ్డ పేద ప్రజల భూమి గుంజుకున్న దొంగ, ఆశపడ్డ పేద ప్రజల భూమి గుంజుకున్న దొంగ, భూకంపాలొస్తేనన్న జ్ఞాపకాలు మిగులుతాయి. భూకంపాలొస్తేనన్న జ్ఞాపకాలు మిగులుతాయి. నువ్వు బుల్డోజర్లు పెట్టి ఊళ్ళకూళ్ళు మింగినావు, బుల్డోజర్లు గట్టి ఊళ్ళకూళ్ళు మింగినావు. అరే నిన్ను మింగే రోజులయ్యో, రేవంత్ రెడ్డి కూలిపోయే కాలమొస్తదో, రేవంత్ అరే రెడ్డి నిన్ను
ఈ రాబందు పాలన పోవాలే, రైతు బంధు పాలన పిడికిల్లెత్తి చెప్పండి. రాబందు పాలన, రైతు బంధు పాలన రావాలంటే రైతులంతా ఇట్లనే ఉద్యమించాలి. రైతులంతా కేసీఆర్ వెంటనే ఉండాలి. రైతులమంతా గులాబీ జెండనే ఎత్తుకోవాలి. గతంలో ఎంత అందంగా వాడుకున్నాం తెలంగాణ గురించి సారున్నప్పుడు. జలేశ్వరం అదిగో, కాళేశ్వరం అదిగో, జల కళేశ్వరం అదిగో అన్నాం. ఈ పాటను వినిపించి నాకు పోచంపల్లి సీనన్న, తమ్మి తెలంగాణ భూమి బాధపడుతుందిరా, తెలంగాణ తల్లి బాధపడుతుందిరా, మన మట్టి దుఃఖిస్తుంది, నువ్వు పాట రాయాలే అని అడిగిండు. మీ అందరి కోసం అప్పుడు రైతన్నల తరపున తెలంగాణ భూమి తల్లి ఏమని పాడుతుంది, రేవంత్ రెడ్డిని ఏమని తిడుతుంది చెప్పినాం. నా పేరే తెలంగాణ భూమి, నా గొంతెండిపోతున్నదేమి, నా పేరే తెలంగాణ భూమి, నా గొంతెండిపోతున్నదేమి, నా పేరే తెలంగాణ భూమి, నా గొంతెండిపోతున్నదేమి, నా పేరే తెలంగాణ భూమి, నా గొంతెండిపోతున్నదేమి. నేను కాళేశ్వరం కట్టుకున్నా, నా గుండె మండుతుంది రన్నా, నేను కాళేశ్వరం కట్టుకున్నా, నా గుండె మండుతుంది రన్నా. నేను కాళేశ్వరం కట్టుకున్నా, నా గుండె మండుతున్నదన్నా, నేను కాళేశ్వరం కట్టుకున్నా, నా గుండె మండుతున్నదన్నా. రైతుల్ని కంటికి రెప్పోల కాదుకున్నా, 10 ఏళ్ళు కాలంగా కలుసుకున్నా, రెప్పోల చూసుకున్నా, 10 ఏళ్ళు కాలంగా దాదుకున్నా. రైతుల కంటికి రెప్పోల కాదుకున్నా, 10 ఏళ్ళు కాలంగా వెతుకున్నా, రెప్పోల చూసుకున్నా, 10 ఏళ్ళు కాలంగా దాదుకున్నా. సాగు నీరు లేక చచ్చిపోతూ ఉన్నా. నా పేరే తెలంగాణ, పేరే తెలంగాణ భూమి, నా గుండెండిపోతున్నదేమి, పేరే తెలంగాణ భూమి, నా గొంతెండిపోతున్నదేమి. నేను కాళేశ్వరం కట్టుకున్నా, నా గుండె మండుతుంది రన్నా, నేను కాళేశ్వరం కట్టుకున్నా, నా గుండె మండుతుంది రన్నా. నేను కాళేశ్వరం కట్టుకున్నా, నా గుండె మండుతుంది రన్నా. నేను కాళేశ్వరం కట్టుకున్నా, నా గుండె మండుతుంది రన్నా. ఇక్కడ ఉన్నా, ఇక్కడ ఆసిం రైతు బంధు పాలన కావాలనిపిస్తుందా లేదా అన్నా? ఈ రోజు కూడా ఈ చైతన్యం ఇక్కడ మీరు వచ్చి ఈ రోజు తెలుపుతున్న నిరసనని మన ప్రభుత్వం తిరిగి వచ్చేంత వరదాకా, రైతు రాజ్యం తిరిగి వచ్చేదాకా, కేసీఆర్ సార్ మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేదాకా, అత్యంత మానవత్వంతో కూడుకున్న పాలన తిరిగి వచ్చేంత వరదాకా ఎవరు విశ్రాంతి తీసుకోవద్దు. ఈ ప్రభుత్వాన్ని కూల్చాలి. రేవంత్ రెడ్డిని పాత్ర పెట్టి మళ్ళా పథకాల జాతర ఈ తెలంగాణలో మొదలు పెట్టాలి కేసీఆర్ పాలనలో అని వరంగల్ రైతన్నలని, తెలంగాణ రైతన్నలని, ఈ వేదికకు వచ్చిన మీడియా మిత్రులని అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, గట్టిగా చెప్పండి, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాబందు పాలన, పోవాలి, రాబందు పాలన, పోవాలి, రైతు బంధు పాలన రావాలి. థ్యాంక్ యూ అన్న. అన్న దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూర్చోండి దయచేసి ప్లీజ్. మీడియాకి ఇబ్బంది ఉన్నది, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా